నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. 1998లో కూడా విజన్ డాక్యుమెంట్ అనేది 2020లో విడుదల చేశారు. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2047లో దియ్యబడుతున్నారు. అనేక రకాలుగా ఇష్టం వచ్చినట్టు ఆయన మాటల తీరు చూస్తుంటే ఎట్లనో అసభ్యకరంగా అనిపిస్తుంది. దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు కామన్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి. అయితే విజన్ 2047ని దీన్ని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? నేను దీంట్లో క్లారిటీగా ఒకటి చెప్పదలుచుకున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక ఎమ్మెల్యేగా బాధ్యతగా నిజంగా ప్రజల పట్ల అభిమానం ఉంటే దీన్ని ప్రోత్సహించాలి, అదేవిధంగా అభినందించాలి. ఈరోజు ఎట్లా పడితే అట్లా నోటుకొచ్చింది, నేను ఎవరో పిఆర్ రాయిచ్చింది తీసుకొని వచ్చి ట్విట్టర్లో ట్వీట్ చేస్తా అంటే కుదరదు. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు విజన్ 2020 గురించి మాట్లాడినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డి అన్నాడు 420 అని. లాస్ట్కి ఆయన 420 అయ్యాడు, ఆయన కొడుకు 420 అయ్యాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 అని అన్నప్పుడు అందరూ నవ్విన వాళ్ళే. కానీ ఈరోజు రియాలిటీకి వస్తే అందరూ దాన్ని అనుభవిస్తూ ఉన్న వాళ్ళే. ఒకప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ అండి. విజన్ 2020లో ఆ ఇంటర్నెట్ కావాలి అంటే ఇంటర్నెట్ గడికి కావాల్సింది పంపు సెట్లు అని కొంతమంది ఆ రోజు అపోజిషన్ నాయకులు చాలామంది ఆ రోజు అపోజిషన్ పార్టీ కార్యకర్తలు అన్నారు. కానీ ఈరోజు ఏంటంటే మనం చూస్తే టెక్నాలజీ ఎలా అప్డేట్ అయింది, పంపు సెట్ను కూడా ఇంటర్నెట్తో ఆపరేట్ చేసే స్థాయికి వచ్చింది. అదేవిధంగా ఒకప్పుడు మొబైల్ ఫోన్ అంటే మా మొబైల్ ఫోన్స్ చూపి నవ్వారు, ఇవి ఎవరు వాడతారని. కానీ ఈరోజు ప్రతి ఇంట్లో ప్రతి పల్లెలో ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఫోన్ స్మార్ట్ ఫోన్స్ అనేది ఉన్నాయి. ఇవి చూస్తూ ఉన్నాం. ఇంకొక డ్రిప్ టెక్నాలజీ గురించి మాట్లాడితే అప్పుడు ఒకరు ఎవరికి తెలియదు అసలు అదేంటి అన్నారు. కానీ ఈరోజు ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో డ్రిప్పు ఏ విధంగా రైతులకు ఉపయోగపడతా ఉందో చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఒకప్పుడు క్వాడ్రిలేటరల్ రోడ్స్ వీటి గురించి మాట్లాడితే డబ్బులు ఎక్కడుంది, రోడ్లు ఎక్కడ ఉన్నాయని చెప్పి ఈ విధంగా అన్నారు. కానీ ఈరోజు నేషనల్ హైవేస్ ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం ఏ విధంగా అభివృద్ధి చెందాయి. ఇవన్నీ ఆ రోజు విజన్ డాక్యుమెంట్లో చంద్రబాబు నాయుడు గారు పెట్టిన అవి ఆ రోజు రూపకల్పన చేస్తే ఈరోజు అవన్నీ మన కళ్ళ ముందు కనబడుతూ ఉన్నాయి. అంటే ఆయన విజన్ ఆ విధంగా ఆయన ఒకటి అనుకుంటే ఖచ్చితంగా చేసి తీరుతాడు ప్రజల కోసం. ఈరోజు ఆ రోజు ఆయన చెప్పిన విజన్ డాక్యుమెంట్ ఆ రోజు ఆయన ప్రణాళికలు వేసుకుని దానికి వెళ్ళబట్టి ఈరోజు మన ప్రాంతాల్లో మనం ముఖ్యంగా ఈరోజు ఆ విధంగా నాగరికత సాధించింది. దేశానికి కూడా ఒక విజన్ చూపించగలిగారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మళ్ళీ 2047 అంటే విజన్తో మళ్ళీ రేపు భవిష్యత్తులో మనం ఎలా ఉండాలి, మనం ఒక ప్రణాళికలు పెట్టుకోవాలి, దీర్ఘకాలిక ప్రణాళికలు పెట్టుకొని ముందుకెళ్తే మనం అందరం అభివృద్ధి చెందుతాము. ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఒక ఆంటర్‌ప్రెన్యూర్ తయారవ్వాలి అని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పట్టుదలతో ఈ విధంగా చేస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఏదో అనాలి కదా అని చెప్పి ఏదో ఆపోజిట్ పార్టీ కాబట్టి తిడుతూ ఉన్నాడు అంతే. ఒకటి ఆ రోజు కంప్యూటర్లు కూడా పెడతాయా గుడ్లు అని చెప్పి అన్నారు. ఎవరు? వీళ్ళ తండ్రే. ఈరోజు కంప్యూటరు కూడి పెడుతూ ఉంది ఎన్నో కుటుంబాలకి మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజు ఇంజనీరింగ్ చదువు గురించి అంటే గేలి చేసిన వాళ్ళే రాజశేఖర్ రెడ్డి కావచ్చు, ఇంకా మిగతా నాయకులందరూ కావచ్చు. కానీ ఈరోజు అవే ఎంతోమంది కుటుంబాలని నిలబెడుతూ ఉన్నాయి. ఈ విధంగా చూసుకుంటే ఎంతోమంది ఎన్నో అంటూ ఉంటారు, అవేం పట్టించుకోని అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డికి ప్రజలు భవిష్యత్తులో కూడా అవకాశం ఇవ్వరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం పనిచేసే వ్యక్తి. ఆయన నిరంతరం ప్రజల కోసం ముందుకెళ్తూ ఉన్నారు. లోకేష్ గారు కావచ్చు, వీళ్ళంతా ప్రజల కోసం వెళ్తూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, మిగిలిన వాళ్ళు కావచ్చు, ఎన్ని మాట్లాడినా జనాలు నమ్మే పరిస్థితుల్లో లేరు అని నేను భావిస్తూ ఉన్నాను. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల్ని ఇచ్చిన హామీలను సూపర్ 6 పథకాలని చెప్పి ఒక్కటి కూడా విడుదల చేయలేదు. ఇక మళ్ళా విజన్ 2047 అని మాట్లాడుతున్నారు అని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? ఒకటి 2047 గురించి మాట్లాడదు కాదు, ముందు సూపర్ 6 అంటారు. సూపర్ 6 పథకాలు. సూపర్ 6లో ఫ్రీ గ్యాస్ ఇస్తున్నామా లేదా? ఇప్పుడు ఇస్తున్నాం కదండి ఫ్రీ గ్యాస్. ఈ విధంగా సూపర్ 6లో పెట్టిన ప్రతి ఒక్కదానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మేము ప్రతి ఒక్కటి ప్రణాళికాబద్ధంగా చేసుకొని పోతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఈ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకెళ్తూ ఉన్నారు. అవునా కదా? ఈ విధంగా వెళ్ళేటప్పుడు వీళ్ళు ఏ విధంగా మాట్లాడతారు? ఏంటంటే వీళ్ళకి ఏం లేదండి, బురద చల్లాలి, వీళ్ళకి తెలిసింది ఒకటే, అందుకని బురద చల్లుతూ ఉన్నారు. జనాలు ఎవరు వీళ్ళ బురద చల్లితే చూస్తూ ఊరికెళ్ళలేదు. రేపు భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి నమ్మరు ప్రజలు.